నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాక్ క్రికెటర్లపై జరిమానా. మీరు వరల్డ్ కప్ సాధించుకొని పాకిస్తాన్కి పోయినరా? వీళ్ళు ఏమైనా జరిమానా పడకుండా ఉండడానికి? ఏ సన్నాసులు చేసిన ప్రదర్శన ఎట్లున్నది? చెత్త ప్రదర్శనతో T20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ నుంచి నిష్క్రమించిన తమ జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PCB తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో జట్టుపై జరిమానా విధించాలని PCB నిర్ణయం తీసుకుంది. జస్ట్ కొంచెం డీటెయిల్స్లోకి పోదాం. చెత్త ప్రదర్శనతో T20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ నుంచి నిష్క్రమించిన తమ జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో జట్టుపై జరిమానా విధించాలని PCB యోచిస్తోంది. ఒక్కో క్రికెటర్కు 5 లక్షలు పాక్ కరెన్సీలో జరిమానాగా విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆటగాళ్ల వేతనాల నుంచి మినహాయించనున్నట్లు PCB వర్గాలు వెల్లడించాయి. అయితే ఆటగాళ్లపై జరిమానా విధించాలన్న ఆలోచన సరికాదని PCBలో కొందరు వాదిస్తున్నట్టు సమాచారం. PCBతో కేంద్ర కాంట్రాక్టుల్లో ఉన్న క్రికెటర్లు ప్రతి నెల జీతాలు అందుకుంటారు. ఇవిగాక మ్యాచ్ రుసుముతో పాటు బోనస్, జట్టు స్పాన్సర్షిప్లో బోర్డు అందుకునే మొత్తాల్లో కొంత భాగం కూడా క్రికెటర్లకు అందజేస్తారు. కాగా మెగా టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన PCBనే కాదు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కూడా నిరాశకు లోను చేసినట్లు కనిపించింది. ఆ బౌలింగ్లో ఏం బౌలింగ్లు అవి? ఈ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు మంచిగా ఆడుకుంటారు. ఇప్పుడు సండే వచ్చిందంటే 3 వికెట్లు బ్యాట్లు పెట్టుకొని ఇసిరి కొడుతుంటే ఒక్కొక్కటి సిక్సర్లే. ఆ బౌలింగ్ కూడా ఎంత బ్రహ్మాండంగా చేస్తారు బౌలింగ్లు పిల్లలు. అరే పాకిస్తాన్ నాయకులారా, క్రికెటర్లరా, జర ఇండియాకి వచ్చి అప్పుడప్పుడు సండేలో ఊర్లల్లో పిల్లలు ఆడుకునేది ఒకసారి గ్రహించండి. కుర్చీలు వేసుకొని కూర్చోండి దొరల్లాగా. వాళ్ళ బౌలింగ్ ఏంది, వాళ్ళ బ్యాటింగ్ ఏంది, ఎట్లా పట్టుకుంటారు. దెబ్బ తాకినా సరే, మీకంటే గ్రౌండ్లో అక్కడ గడ్డి మెత్తగా ఉంటుంది. మట్టి మీద బాల్ లేచిందంటే వీళ్ళు దెబ్బ తాకేది కూడా చూసుకోడు. ఇక్కడ పిల్లలు క్యాచ్లు అద్భుతంగా ఆడతారు. అంతకంటే అధ్వానం నాయన మీ ఆట. ఎవరిచ్చింది మీకు ట్రైనింగు? దిక్కు అని దీనికి పెద్ద బిల్డప్లు, మన మీదికి ఎగురుడు, మేము రాము ఆట, మేము ఆడం. ఏమైంది? మీ వెడ్డి ఆటలు, వెడ్డి లక్షణాలు చేయంగా మీకే ఫైన్లు పడ్డాయి. రండి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తాం ఊర్లలకు, పల్లెటూర్లలో, టౌన్లలో వద్దు, పల్లెటూర్లలో స్కూల్ గ్రౌండ్లో చిన్నపిల్లలు ఆడుకుంటారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న పిల్లలు ఆడుకుంటారు. వాళ్ళ కమిట్మెంటు చూసి మీరు ఆశ్చర్యపోవాలి. సూపర్ ఆడతారు వాళ్ళు. చెక్క బ్యాట్ అయినా సరే 2-3 వికెట్లు పెట్టుకుంటారు. లేకుంటే ఒక కుర్చీ ఏదైనా పెడతారు, ఆడతారు. ఆ బాల్ కుర్చీ తాకితే వికెట్లు తాకినట్టు అవుట్. అది తాకకుండా ఎంత ప్రయత్నం చేస్తారు బ్యాటింగ్ కూడా. ప్రతి బాల్ను లేపుతుంటే క్యాచ్ పట్టాలని పిల్లలు, ఫీల్డర్లు. ఏ వికెట్ కీపర్ అవస్థ అయితే చెప్పరాదు వాడు అద్భుతంగా అట్లా ఆడుండరా నాయన. ఇదే మాట పాడింది. ఫైన్లు పడాలి మీకు. ఫైన్లు కాదు, ప్రజల నుంచి ఆడాలి. చెప్పులు అవన్నీ రావచ్చు, కానీ మీరు చెప్పుకుంటలేరు. సిద్ధంగా ఉండే అప్పుడే వాళ్ళు. ఈ బలుపు మాటలతో ఉన్న పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి. మనం ఆల్రెడీ చెప్పినాం, మళ్ళీ బ్యాక్ పంపించినాం. ఇండియా సెమీస్కి పోతున్నది. రేపు ప్రపంచ కప్ T20 మనకే. ఆ స్థాయిలో మనం ఉంటే వీడు మనల్ని విమర్శించారు. ఏమైంది ఇప్పుడు? జారిపడ్డారు కానీ 4 మధ్యలో. ప్రేక్షకులరా, ఈ ఘటికుల మీద ఫైన్ పడ్డది, దాని గురించి హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.